వెల్కమ్ టు ఇన్నర్ పీస్ అండి. మా టైనీ సోల్స్ క్లాస్లో మండే టు థర్స్డే మేం చెప్పిన టాపిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఈరోజు మా టైనీ సోల్స్ని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ వండర్ఫుల్. అందరూ మేము చెప్పిన టాపిక్స్ని బాగా గుర్తుపెట్టుకొని ఎగ్జాంపుల్స్తో కూడా ఆన్సర్స్ చెప్పారు. దట్స్ రియల్లీ వండర్ఫుల్. వాంట్ టు షేర్ ద సేమ్ విత్ యూ. జస్ట్ ఎంజాయ్ ఇట్. ఇవాళ ఏం చేస్తామంటే నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతా. మండే నుంచి థర్స్డే వరకు మనం చెప్పుకున్నవన్నీ వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, రెడీ? ఓకే, మన మంత్రాస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్. వెరీ గుడ్. ఎప్పుడు చేసుకోవచ్చు? తీసేయండి, మ్యూట్ లో మనకు ఉండకండి. ఎప్పుడైనా డిఫికల్టీస్ ఉంటే మనం మన ఓన్ మంత్రాస్ క్రియేట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఓకే, మనం మండే చెప్పుకున్నాం కదా, మరి మండే నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మంత్రాస్ క్రియేట్ చేసుకున్నారా? ఎన్ని మంత్రాస్ క్రియేట్ చేసుకున్నారు? ఏంటవి? హ్యాండ్స్ రేస్ చేయండి, నేను అడుగుతా. అన్విక చెప్పమ్మా. మంత్ర చేశాను అని I believe in myself that I can do good and kind. గుడ్ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్. యా, ఆరవ్ నువ్వేం చెప్తున్నావు? ఓం భీం క్రీం వెనిలా ఐస్ క్రీమ్. నువ్వేం మంత్ర క్రియేట్ చేసుకున్నావు? I am happy and kind. మంజునాథ్, నువ్వేం మంత్ర క్రియేట్ చేసుకున్నావు అమ్మా? చెప్పు. I am happy. ఐ ఆమ్ హ్యాపీ. ఇంకా అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. సో యూ షుడ్ బి హ్యాపీ, రైట్? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, మీ మంత్ర ఏంటి చెప్పండి? I am happy, confident. వావ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీత చెప్పమ్మా. మ్యామ్, I will get good grades in school. ఓహో, సూపర్. ఆరవ్ ఒక శ్లోక చెప్పచ్చా? బాల రూపాపి విఘ్నాత్రిహంత్రి మహాగంత్రి వత్రాపి పంచాస్యమాన్య నిహిందాభిధామే నివక్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఓకే, వెరీ గుడ్. దాని మీనింగ్ చెప్తావా? గణేశుడు తలుచుకోవాలి. ఎప్పుడైనా మనకి డిఫికల్టీస్ ఉంటే, ఆబ్స్టికల్స్ ఉంటే, లేకపోతే చదువుతోటి ప్రాబ్లం ఉంటే మనం గణేశుడికి వేడుకుంటాము అని అంటారు. వావ్, వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. సో మన ఫస్ట్ మంత్ర అదే కదా, ఓం గం గణపతయే నమః. ఓకే, సో వి ఆర్ ఆస్కింగ్ హిమ్ టు హెల్ప్ us, రైట్? ఓకే, సో అసలు మెడిటేషన్ ఎందుకు చేస్తాం మనం? ఎవరు చెప్తారు మెడిటేషన్ ఎందుకు చేస్తాము? మన మైండ్ ని క్లెన్స్ చేయడానికి. ఓకే ఓకే, అన్విక. Just stay calm and healthy. ఓకే, మన మైండ్ మట్టి వాటర్ లాగా పెట్టద్దని. వావ్, సూపర్, యు రిమెంబర్ ద స్టోరీ దెన్. గుడ్ గుడ్. ఓకే, సో మన మైండ్ మట్టి వాటర్ గా ఎప్పుడు అవుతుంది? ఇఫ్ యు ఆర్ యాంగ్రీ. మనం ఆడుకున్నప్పుడు, మనం జెలస్ ఉన్నప్పుడు, మనం సాడ్ ఉన్నప్పుడు, మనకి భయం ఉన్నప్పుడు మన హార్ట్ మట్టి వాటర్ లాగా అయిపోతుంది. వావ్, మన హార్ట్ లో అన్ని గ్రాస్ వచ్చి వీడ్స్ వచ్చేసి మన హ్యాపీ హార్ట్ డల్ అయిపోతుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? హ్యాపీ హార్ట్స్ మంత్ర చెప్పుకొని మెడిటేషన్ చేసుకోవాలి, లేదా మన ఓన్ మంత్ర క్రియేట్ చేసుకొని దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే we will feel it and we will experience it, right? Very good, very good. So advantages of meditation ఎవరైనా చెప్తారా? ఆరవ్ చెప్పు. మనము మన మైండ్ కి కొంచెం సేపు బ్రేక్ ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుంది? మనము చెప్పు. బ్రేక్ ఇస్తే మనము
స్కూల్లో మంచిగా గుర్తు పెట్టుకోవచ్చని స్కూల్లోనేనా? మెడిటేషన్ ఓన్లీ స్కూల్లో స్కూల్లోనా? స్కూల్లో కాదు, మన లైఫ్ లో కూడా కొంచెం ఓకే, కొంచెం పవర్ఫుల్ అయిపోతారు. For a- ఫస్ట్ ఫోకస్ పవర్ఫుల్ అవుతాము, ఎనర్జీస్ వస్తాయి. ఫాస్ట్ ఇంకా గా మనం చేసేస్తారు పనులు, బాగా అర్థం చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, మీ మైండ్ క్లియర్ గా ఉంటుంది, నో కన్ఫ్యూజన్స్, నో డౌట్స్. అప్పుడు హ్యాపీగా హాయిగా ఉంటారు. మన హ్యాపీ హార్ట్స్ మంత్రం ఎందుకు చెప్పుకుంటాము? ఎందుకంటే మనము ఎవరికైతే తప్పు చేసామో వాళ్ళకి హ్యాపీ హార్ట్స్ మంత్ర చెప్పాలి. అంటే తప్పు చేసిన వాళ్ళకే ఇంకా కోపం వచ్చినా కూడా చెప్పాలి. దాని తర్వాత చెప్పాలి. వెరీ గుడ్. దాని తర్వాత యూనివర్స్ కి ఇవ్వాలి, మళ్ళా యూనివర్స్ వాళ్ళకి చేస్తాం. ధ్రువాంష్, we do meditate to refresh our minds. Very good, very good. ఓకే, సో మన కోపం వచ్చినప్పుడు మనం హ్యాపీ హార్ట్ మంత్రం చెప్పుకుంటే కామ్ హ్యాపీ హార్ట్స్ మంత్ర ఏంటి ఒకసారి రెడీ 1 2 3 అంట గట్టిగా చెప్పండి అందరూ. రెడీ 1 2 3 గో. I am sorry for giving me. Thank you. I love you. Please forgive me. Thank you. I love you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I love you. Very good. Superb. Very good. ఓకే, సో ఐఎమ్ సారీ అని ఎందుకు చెప్తాము అంటే మనకు తెలిసి చేసినా తెలియకుండా తప్పు చేసినా వాళ్ళందరికీ సారీ చెప్పుకుంటాం నైట్ పడుకునే ముందు, క్లియర్ చేసేసుకుంటాం అంతా. ఇఫ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ ఎనీవన్, ఇఫ్ యూ హ్యావ్ టు ఫర్గివ్ అవర్ సెల్ఫ్స్, మనం ఫర్గివ్ చెప్పేసుకుంటాం. మనకు హెల్ప్ చేసిన చెప్పగలమా? క్షమించు అని చెప్పేయచ్చు. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే క్షమించు అని. మనల్ని మనం ఒక్కొక్కసారి తిట్టుకుంటాం కదా, ఛీ నేనేంటి ఇలా చేశాను, ఇలా ఎందుకు చేశాను, అలా ఎందుకు చేశాను, ఛీ ఐఎమ్ బ్యాడ్ అనుకుంటాం కదా. అలా కూడా అనుకోకూడదు. అలా అనుకున్నా కూడా వీ హావ్ టు ఫర్గివ్ అవర్ సెల్ఫ్. ఫర్గివ్ అంటే క్షమించు. థ్యాంక్ యూ ఏమంటారు? థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటారు అనమాట. ఓకే, అది మనకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మనకి హెల్ప్ చేసిన ప్రతి థింగ్స్ కి, ఇప్పుడు మీరు చైర్ లో కూర్చున్నారు, కౌచ్ మీద కూర్చున్నారు, సో మీరు ఫోన్ లోనో ఐప్యాడ్ లోనో ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు, దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంటర్నెట్ ఉంది కదా, దట్స్ ద రీజన్ వి గాట్ కనెక్టెడ్ కదా. ఇంటర్నెట్ ఇప్పుడే 10 minutes క్లాస్ ముందు కరెంట్ పోయింది, అందుకే ఇప్పుడు నాకు ఇంటర్నెట్ అంత బాగలేదు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం నాన్న, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. బట్ స్టిల్ విల్ ట్రై టు జాయిన్. థ్యాంక్ యూ. సో ఐ లవ్ యూ అంటే మనం అందరికి లవ్ పంచాలి అంతే. యా, హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ వీక్ నుంచి నా ఓన్ ల్యాప్టాప్ లో జాయిన్ అవుతా. ఓకే, వెరీ గుడ్. సో దే సే థాంక్స్ యూ. Okay, good. I am happy. I am strong. I am happy. I am strong. I am happy. I am powerful. I am powerful. I am powerful. Very good. I am bodybuilder. అదండి విషయం. మరి మా టైనీ సోల్స్ అందరినీ కూడా బ్లెస్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.